పరిణామ క్రమంలో ఎదుగుతున్న తర్వాత ఏమిటవుతుందంటే మనిషి మనస్సుకి ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు, ఏది చేయాలి అనేటువంటి తెలుసుకునేటువంటి స్థాయికి వస్తాడు. అప్పుడు వాడు ఏం చేయాలో చెప్తాడు. రెండు పద్ధతుల్లోనూ అందుకే బాబా గారు చెప్పినటువంటి దాంట్లో దాన్ని చాలా ఆసక్తిగా ఉంటుంది. దీంట్లోనే ఒకసారి ఉంటుంది. తత్వదర్శులైనటువంటి వాడు నీకు జ్ఞానాన్ని బోధిస్తారు అనేటువంటి ఉపదేశంతి జ్ఞానంతే ఉపదేశంతే జ్ఞానం తత్వదర్శిన అనేదో వస్తుంది. అంటే దానికి ఆయన బాబా గారి దగ్గర షిర్డీ బాబా గారి దగ్గర కూర్చొని ఆయన భగవద్గీత చదువుతుంది, అది అర్థం చెప్పాను అంటారు ఆయన. నేను చెప్పాడు తత్వదర్శి ఏమి చదువుతున్నామంటే భగవద్గీత అంటే ఏదో సంస్కృతంలో ఉంది, మీకు అర్థం అవుతుంది అన్నట్టుగా చెప్పాడు. ఆయన ఏదో పండితుడు అలాగే సంస్కృతం పండితుడు అందరికీ సంస్కృతం ఏమాత్రం అవుతుంది, ఏదో మసీదులో కూర్చున్నాయని ఎంత కాకపోయినా ఇది కదా ఓన్లీ నీకు తెలిసిందే చెప్ప ఎవరి దగ్గర నేను నేర్చుకోవాలి కదా, నాకు అలాంటివి ఏం లేవు ఆయన శ్లోకం చెప్పి అర్థం చెప్పాడు. అంటే ఇప్పుడు జ్ఞానం బోధిస్తారు అని అంటే ఇప్పుడు ఆయన చెప్పాడు. అంటే అక్కడ ఆ పదాన్ని తే జ్ఞానం అని కూడా తీసుకోవచ్చు, తే అజ్ఞానం అని వచ్చు. జ్ఞానం అనేటువంటిది బోధించడానికి ఉండదయ్యా. అజ్ఞానం అనేటువంటిది ఏదో తెలిస్తే అది కానిది జ్ఞానం. అంటే అజ్ఞానం ఏదో బోధిస్తారే తెప్పిస్తే ఎవడైనా నీకు ఏదో బోధించడం అనేటువంటి కష్టం. ఉపనిషత్తుల్లో కూడా పద్ధతి అదే. భగవంతుడు ఏమిటి అంటే నేతి 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 అని చెప్పుకుంటూ వెళ్ళేది నేతత్వం అంటారు. నా ఇది అని ఇది కాదు ఇది కాదు ఇది కాదు. భగవంతుడు ఎలా ఉంటాడు? పొడుగ్గా ఉంటాడా? కాదు. పొట్టిగా ఉంటాడా? కాదు. నడుస్తాడా? నడవడు. పడుకుంటాడా? పడుకోడు. పరిగెత్తుతాడా? పరిగెత్తాడు. మనం ఏం చెప్పాం ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు. ఇది కాకుండా ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది భక్తి. ఇదేమీ కానటువంటిది ఏదైతే ఉంటుందో అనుకుంటావో అది. ఎందుకంటే ఆయన్ని వర్ణించడం అనేటువంటిది ఇష్టం. ఒకసారి వర్ణించడం అనేటువంటిది చేస్తే ఆ వర్ణనలోనే మనం ఫిట్ చేసేయాలి. ఫ్రేమ్ కొట్టేస్తే ఇంక అంతకు మించి ఎరగడానికి అవకాశం ఉండదు. కృష్ణుడు అంటే ఎన్టీ రామారావు బొమ్మ చూపిస్తే వేరుపాడు బొమ్మ చూపిస్తే ఇది కృష్ణుడు కాదంటాం. అంటే మనకు బొమ్మ ఆ ఫ్రేమ్ ఆ బొమ్మ ఫిక్స్ అయిపోయింది కాబట్టి. అందుకని వాళ్ళు ఏం చేశారు చాలా తెలివిగాను ఇలాంటి ఫ్రేమ్లు ఏం పెట్టడానికి వీలు లేదు. ఏది కాదో చెప్తాం. నువ్వు ఈ బొమ్మ చూపించు, ఎన్టీ రామారావు బొమ్మ చూపించి ఈయన కృష్ణుడు అంటే ఈయన కాదు, న్యాయగ్రహం చూపి న్యాయకృష్ణుడు ఇది కాదు, ఇవేమీ కాదు. ఇంకా 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 అంటే ఎక్కడైతే మనస్సు ఇంకా ఆలోచించడం అనేటువంటిది చేతకాక పొలబడిపోతుందో అక్కడ ఉంటాడు ఆయన. అంటే నువ్వు ఎంతగా వర్ణన చేసినా సరే వాళ్ళు చెప్తారు కొన్నిట్లో కూడా ఈ అందం అనేటువంటిది ఎలా ఉంటుందంటే నీకు వర్ణించలేమంటే భూమి మీద నువ్వు చాలా అందమైనటువంటిది అని అనుకునేటువంటిది ఆ స్థాయిలో ఉండేటువంటి వాడికి చాలా పేలవంగా కనిపించింది. అబ్బాయి అదేంటి సార్ చాలా బెస్ట్ ఇందులో భూమి మీద ఇదే బ్రహ్మాండం అంటే అక్కడ ఎందుకు పనికిరాదు. అది అందం అంటే ఆ స్థాయిలో ఉండేటువంటి ఆయన కృష్ణుడు వాళ్ళను. అందుకని వాడి గురించి నువ్వు వర్ణించలేవు. అందుకని వాడు ఏం చేస్తారు, నీలమేఘశ్యాముడు చూస్తారు నల్లని వాడు అంటే నన్ను మనం ఏమంటే అది తప్పు అని. అలా కాదు, దాంట్లోనే మనం అందం ఎంత అందంగా ఉంటుందో చెప్పడానికి. ఆ రకంగా మనకి ఏదైతే వర్ణించడం అనేటువంటి కష్టమో ఆ స్థితిలో మనం మనస్సుని కనుక పెట్టుకుంటే ఆయన స్థితిలో అప్పుడు ఇంద్రియములు ఎంత లాక్కెళ్ళినా కానీ దాని మీదకి దృష్టి పెడదు. ఇప్పుడు మనం చిన్నప్పుడు అమ్మ ఎవడో చేసినటువంటి ఆ వంకాయ కూర బీరకాయ కూర రుచి చాలా బాగుందని మనకి అనిపిస్తుంది. అలా స్కూల్ నుంచి వచ్చి అమ్మ పెట్టినటువంటి మనం తింటాం. తర్వాత ఎంత పెద్ద స్టార్ హోటల్కి వెళ్ళినా పరిణినా అలాంటిది ఎంత గొప్ప షెఫ్లు వాడు చేసినా సరే అదే ఆ రుచి రాలేదండి. అప్పుడు ఒకసారి మా అమ్మగారు చేశారు, అబ్బా అదిరిపోయింది. ఇంక మనం ఆ రుచితో పోల్చుకొని మిగిలినవన్నీ తక్కువే. దేన్ని కూడా మనం దాంతో చేయడం. భగవంతుడు అనేటువంటి రుచి తెలిస్తే మిగిలినవన్నీ తక్కువగా కనిపిస్తాయి. అందుకని ఏం చెప్తున్నాడు, అయితే రుచుల గురించి కనుక మనం ఆలోచించడం మొదలుపెట్టి ఛాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామ కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు. అంటే
ఇందాక చెప్పినట్టుగా మంత్రోపదేశం చేసినప్పుడు కోతిని గుర్తుపెట్టుకోకు అంటే కోతి, నేను ఇవాళ ఎలాగైనా సరే దీని మీద దృష్టి పెట్టుకోకూడదు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నువ్వు ఇటు చూడదా, సినిమా వాల్ పోస్టులు ఉంటాయి, తిన్నగానే చూడు అంటే నేను ఇవాళ ఎలాగైనా సరే వాల్ పోస్టులు ఏమీ చూడకుండానే బండి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాను అని అంటే ఎక్కడో కూడా పొరపాటున అటు కూడా కనిపిస్తుంది, అయ్యే వాడు నేను వాల్ పోస్ట్ చేస్తాను, చాలా అనవసరంగా నా దృష్టి కేసు పడింది అటుకేసి పడింది అని దానిలో ఫోన్లో చూస్తే ఆ ఒక్క క్షణంతో చూడటం అయిపోయింది కదా. ఇంటికి వచ్చి 60 సార్లు అదేదో సినిమాలో వాడు పొరపాటున వాడు అమ్మాయి ఒరే అదొక్కడిపై వాడు ప్రతిసారి ఇంకా కనిపించిన ప్రతివాడికి పొద్దున్న నుంచి ఏమంటే సార్ ఇలా అయింది ఇలా అదో ఒకసారి అయిపోయి అదో వదిలేస్తే పోయింది. ఇప్పుడు 60 సార్లు నువ్వు ఆ విషయం చెప్పి 60 సార్లు నువ్వు ఇచ్చేసేవు అన్నట్టుగా. అంటే ఒక్కసారి ఏదైనా సరే పోనీ ఒక పొరపాటునో గ్రహపాటునో ఏదో గురువారం ఉల్లిపాయ తినకూడదు, శుక్రవారం ఉల్లిపాయ తినకూడదు అనుకున్నాం, ఏదో కర్మకాలు ఏదో తిన్నాం, అయ్యో నేను వాడు తినేసాను ఉల్లిపాయ, నేను నిన్న ఉల్లిపాయ తినేసాను, నేను మొన్న ఉల్లిపాయ తినేసాను, అయ్యో 4 రోజుల క్రితం శుక్రవారం నాడు ఉల్లిపాయ తినేసాను. ఇలా రోజంతా ఉల్లిపాయ గురించి తెలుసుకుంటుంటే మానసికంగా రోజు తింటూనే ఉంటాం. అంటే ఆ తిన్నాం ఫోన్లే ఏం చేస్తాం, అన్నం పెట్టేసి భగవంతుడే పొరపాటున మరి అనుకున్నాను ఇవాళ కుదరలేదు మర్చిపోయాను ఏదో తినేసాను, అన్నం పెట్టేస్తే అయిపోయేది. మనం ఏం చేస్తాం, దాని గురించి మంచిగానైనా ఒకసారి తెలుసుకుంటాము, చెడుగా అయినా సరే వాటి గురించి ఆలోచిస్తాం. అవునో బాగాలేదనో వాటి గురించి ఆలోచిస్తాం. వీటి నుంచే దూరంగా ఉండాలి అని చెప్పి మనం ప్రయత్నం చేస్తున్నామో దాని గురించి. మాస్టర్ గారు ఈ పూజ చేసేటప్పుడు శ్లోకం ఉంటుంది, పాపోహం పాపకర్మాహం పాపాత్మ సంభవ అని చెప్పి వచ్చిన శ్లోకం చదువుతారు. నేను పాపిని పాపాలు చేశాను, పాపాత్ముని, నన్ను క్షమించాను. ఏంటిది పాపం అని ఎందుకని అలా పాపాలను తెలుసుకోవాలి, నేను పుణ్యాత్ముని అని తెలుసుకోవచ్చు కదా. అంటే నువ్వు శుభ్రంగా ఉండాలి, పరిశుభ్రంగా చక్కగా పుణ్యాత్ముడు అవ్వాలని ఇంత పూజ చేసి నేను పాపాత్ముని నేను పాపిని అని చెప్పి తెలుసుకోవడం ఎందుకు అని చెప్పి అది కాదు పద్ధతి. పాపాత్ముడు ఆత్మకి పాపం ఏమిటి, దేహానికి పాపం ఏమిటి, భగవంతుడు ఇచ్చినటువంటి దేహం కదా, ఆయన ఇచ్చినటువంటి బుద్ధి కదా, ఇవేమీ పాపం కాదు కదా. వాటితో నువ్వు చేసే పనులు ఏవో తప్పు అయి ఉండదు, వాటికి నమస్కారం చేయి అయిపోతుంది. అంతేగాని నేను పాపాత్మ నేను పుట్టించిన వాడి పాపి, ఈ లోకాన్ని పుట్టించిన వాడి పాపి అని ఇలా ఇంత విష్ణువుతో చదవడం అనేటువంటిది తప్పు. ఏమిటో చేస్తున్నాం, మనం పాపం గురించి ఎక్కువ ఆలోచిస్తాం. బుద్ధిని వ్యాపారం చేసి చూడండి లోకంతో లేకపోతే ప్రతివాడు అవినీతి పెడే అంటుంటే అలాగే దాని గురించి ఆలోచిస్తుంటే అవినీతికే బలం వస్తుంది తప్పిస్తే నీతిమంతమైనటువంటి పనికి బలం కాదు. నువ్వు ఏం చేయగలవో నువ్వు దాని గురించి ఆలోచి. అంతే అందరూ చెప్పేది పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ వద్దు. చెడు గురించి ఆలోచిస్తే అది కపడదు. చెడు గురించి అయితే మనం ఆలోచన చేస్తామో దానికి బలం పెరుగుతుంది. చెడు గురించి ఆలోచన చేస్తే చెడుకు బలం పెరుగుతుంది. అవినీతి గురించి ఆలోచన చేస్తే అవినీతికి బలం పెరుగుతుంది. నువ్వు నీతి గురించి ఆలోచించు, మంచిదాని గురించి ఆలోచించు. అందుకని ఛాయతో విషయాన్ పుంసహ, విషయముల గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల మనిషి ఏం చేస్తున్నాడు, సంగస్తేషు ఉపజాయతే, నీకు వాటి పట్ల సంఘం అనేటువంటిది కలుగుతుంది. ఇంతకుముందు చెప్పుకున్నాం, ఆ ఎదురింటేమో ఆవిడ వేశ్య, ఈయనేమో పెద్ద ఋషి. రోజు చూసి ఈవిడ ఎంత పాపపరమైనటువంటి జీవితం గడుపుతుందో, ఈ రోజు ఈవిడ ఇంటికి ఇంతమంది వచ్చారు అంతమంది వచ్చారు లిస్ట్ వేసుకుంటూ కూర్చుంటాడు బాబా. ఆయన పాపం చిగు అయినా సరే అయ్యో అని ఆవిడ ఆయన పుణ్యాత్ముడు నా జీవితంలో ఉంది, ఆయన ఎంత గొప్పవాడు ఆవిడ అనుకుంటారు. ఇద్దరు ఆ రోజు మరణించారు. ఈయన తీసుకెళ్ళడానికి ఎంబట్టలు వచ్చి ఆవిడని తీసుకెళ్ళడానికి